కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో ప్రభుత్వ ఆసుపత్రుల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టారు. సిఎస్ఆర్ నిధులు మరియు దాతల సహకారంతో మొత్తం 4 కోట్ల రూపాయలు విలువైన అత్యాధునిక వైద్య పరికరాలను వేములవాడ, జమ్మికుంట, హుజూరాబాద్, హుస్నాబాద్ ఏరియా ఆసుపత్రులకు అందించారు. ఈరోజు కలెక్టర్ పమేలా సత్పతితో కలిసి జమ్మికుంట ఆసుపత్రిని సందర్శించి ఈసీజీ, అల్ట్రాసౌండ్, మానిటర్లు, అనెస్థీషియా వర్క్ స్టేషన్ వంటి 15 పరికరాలను ప్రారంభించారు. త్వరలో హుజూరాబాద్, హుస్నాబాద్ ఆసుపత్రుల్లో కూడా సేవలను ప్రారంభించనున్నారు. పేదలకు ఉచిత వైద్యం అందించాలని, టెస్టుల పేరుతో ప్రైవేట్ ఆసుపత్రులకు రోగులను పంపొద్దని డాక్టర్లను మంత్రి సూచించారు. ఇంతకుముందు కూడా ఆయన కరీంనగర్ జిల్లా ఆసుపత్రి, ప్రభుత్వ పాఠశాలలకు కోట్ల రూపాయల విలువైన సదుపాయాలు, ఉచిత సైకిళ్లు, విద్యార్థి కిట్లను అందించారు.
ఏదో సామెత ఉంది కదా, అంటే అట్టు తెచ్చుకో, ఇచ్చుకో పుచ్చుకో అంటే ఈ సిస్టమ్ వస్తుంది వాళ్ళ. కాబట్టి వీటి పూర్తి స్థాయి విచారణ జరపని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను. ధన్యవాదాలు. కోసమని 10 కోట్ల రూపాయలు కూడా శాంక్షన్ చేస్తున్నా. స్పోర్ట్స్ మినిస్టర్ కలిసి 10 కోట్ల రూపాయలు కూడా శాంక్షన్ చేస్తున్నాం. దాంతోపాటు రైల్వే స్టేషన్ కూడా పూర్తిగా ఆధునీకరించాలని కూడా ప్రపోజల్స్ తయారు చేసి రైల్వే మంత్రి గారికి ఇచ్చినాం. నెక్స్ట్ ఇన్స్టాల్మెంట్ నెక్స్ట్ దానిలో నెక్స్ట్ జమ్మికుంట రైల్వే స్టేషన్ కూడా పెట్టాము. రూపాయలు చూసి ఇబ్బంది 30 సంవత్సరాల నుంచి కాలే. ఒకసారి పునవంతరం వాడిన చెన్నై నుంచి మిషన్లు వచ్చినాయి, హైదరాబాద్ నుంచి జిఎంలు వచ్చారు, ఎవరు లేకుండా వాళ్ళు వచ్చారు. ఇలా పని దగ్గర పడి ఇంకా అభివృద్ధి చేయడానికి పక్కా సహకరిస్తుంది. ధన్యవాదాలు.